నమస్తే. ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మహా ధర్నా అయితే జరుగుతూ ఉంది. అయితే రైతులకు మద్దతుగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలో భాగంగా కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మరి ఇక్కడ స్థానికంగా ప్రజలను అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉంది. మరి ఇక్కడ స్థానికులు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదా నమస్తే, ఏం పేరే? నా పేరు కృష్ణయ్య. కృష్ణయ్య గారు, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. మరి అటు కాంగ్రెస్ పార్టీ ఏమో రుణమాఫీ అయిపోయింది, 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అంటా ఉంది. మరి మీకు ఏమైనా అందినాయా? రాలేదు సార్, ఏ వందలే. ఎంత ఉంది మీకు? లోన్ ఎంత ఉంది? లోన్ 2 లక్షలు. 2 లక్షలు ఉంది. మరి అది అయిపోయిందంటారు మరి కాంగ్రెస్. రాలేదు సార్, మా ఈడికి బ్యాంక్ కాడికి 4 సార్లు వచ్చిన కానీ రాలేదు. ఏమంటారు మరి ఆ బ్యాంకు వాళ్ళు? ఏమంటారు? రాలేదంటారు. వాళ్ళు ఏమంటారు? రాలేదంటారు. మరి కాంగ్రెస్ ఏమో చేసినామంటారు మరి. చేసినామంటే ఇంకా కొంతమందికి వాళ్ళే పడతాయి అంటారు, కానీ ఇక ఆడిపోతే వాళ్ళు రాలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లా అనిపిస్తుంది అంటే రావాలి అనిపిస్తుంది, ఇస్తలేడు, ఇక ఊరుకున్నాం అంతే. నాకు పింఛన్ కూడా రాదు, ఇప్పటికీ 65 ఏళ్ళు నాది. 65 ఏళ్ళు వచ్చినాయి. రాలే, మొదలే వస్తలేదు. అప్పుడు రాలే, ఇప్పుడు వస్తలేదు. 4000 ఇస్తా అన్నారు, మరి అప్లై చేసుకున్నావా? అప్లై ఎన్ని మార్లు రాసి ఇచ్చినా వస్తాను. ఇది ఎందుకో మరి నేను రాపిస్తున్నా. అయినగా సర్పంచ్ ఆయన ఉండగా ఆయనతో రాపించిన, ఇది రాపించిన, ఎప్పుడు వస్తలేదు. అప్పుడు కూడా రాలే, ఇప్పుడు వస్తలేదు. అది ఎందుకో మరి. అప్పుడేమో ఏండ్లు లేవు అన్నారు, ఇప్పుడు 65 నడుస్తుంది నాకు. ఇప్పటికీ నాకు పింఛన్ లేదు. అప్లై చేసినా కానీ కాగితాలు ఇస్తున్నా కానీ మళ్ళీ వస్తలేదు. మరి ఏం చేద్దాం మరి. ఇక వచ్చిన వాళ్ళకి ఇస్తాడు, ఇక రాని వాళ్ళకు మరి ఇస్తాను చెప్పలే, ఇంక ఇస్తలేడు అంతే. నువ్వు చెప్పవా, ఏం చెప్తావు మరి? కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. రుణమాఫీ చేస్తాడు. ఇంకా నాదైతే నేను డిసెంబర్ వరకు చేస్తాడు. నేను ఫిబ్రవరిలో తీసుకున్నా. అది నాదైతే అది సమస్యగానే ఉంది. 70,000 తీసుకున్నాను. నాకు ఎకరన్నర పొలం ఉంది. కొత్తగూడెం మాది. అయ్యేది ఉండే డిసెంబర్ లోపే అన్నాడు. ఇప్పుడు డిసెంబర్ లోపు అన్నాడు, కానీ నేను ఫిబ్రవరిలో తీసుకున్నా. ఆయన చెప్పిన దానికంటే ఒక 2 నెలలు లేట్గా తీసుకున్నా. అదే కావచ్చు సమస్య అని నేను అనుకుంటున్నాను. అధికారులను అడిగినావు మరి పోయి ఆ బ్యాంక్ లో, మరి నాకు ఎందుకు రుణమాఫీ కాలేదు? మరి మీ స్థానిక మండల ఆఫీస్ లో కానీ అడిగితే ఏమంటున్నా అంటే డేటు ఈడదాకానే కట్ ఆఫ్ పెట్టిండు కదా, డిసెంబర్ వరకు అన్నాడు కదా. మరి ఇప్పుడు నువ్వు ఫిబ్రవరిలో తీసుకున్నావు, ఇంకా నీది కాదు అని చెప్పి డైరెక్ట్ నీది కాదు మామూలుగా. గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? 6 గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి ఏంది? 2500 మహిళలకి ఫ్రీ బస్ అట, ఇంకోటి రైతు బంధు, రైతు భరోసా పరిస్థితి. ఇప్పుడు కరెంట్ బిల్లు 0 వస్తుంది నాకు. కరెంట్ బిల్లు 0 వస్తుంది. ఇది గ్యాస్ది 500కే వస్తుంది. మళ్ళా ఇంకోటి రైతు భరోసా. సార్ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి వచ్చి కొద్ది రోజులే అయింది, అన్ని ఒకటేసారి అందరూ బాగుండదు. ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఒక్కొక్కటి జరుగుతున్నాయి పనులు, ఒక్కొక్కటి జరుగుతున్నాయి. కానీ అందరూ ఒకటేసారి కావాలంటే కాదు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఆల్రెడీ నాకు కరెంట్ బిల్లు 0 వచ్చింది, గ్యాస్ బిల్లు వచ్చింది, హ్యాపీగా. ఇంకోటి నాకు రుణమాఫీ రాలే. మళ్ళీ ఇట్లా ఒకటి నాకు ఏమనిపిస్తుంది అంటే, సరే ఆయన కటప్ పెట్టిండు డిసెంబర్ వరకు, నేను తీసుకున్నది ఫిబ్రవరిలో తీసుకున్నా. కొంచెం దాంట్లో కొంచెం బాధాకరం ఉంది అంతే. అంతవరకు అయితే ఇంకో అవుతుండొచ్చు సార్. ఇప్పుడే అయిపోలేదు, 6 నెలలు అవుతుంది పాలన. ఇంకొక 6 నెలలు చూద్దాం. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తాను. ఎట్లుందంతా? మా ఎకరా పట్టణం అంటే నాకు రైతు బంధు కాలేదు. ఎకరం ఉన్నది, 30,000 తీసుకుంటే కాలేదు. 2-3 సార్లు బ్యాంకులకు పోతే అక్కడికి వెళ్ళి రాలేదు, మేమేం చేస్తామని వాళ్ళు. అక్కడికి వెళ్ళి రాలేదు, మేమేం చేస్తామంటారు వాళ్ళు. బ్యాంక్ మేనేజర్ గిట్ట అందరికి వచ్చినాయి అంటే అందరికి ఏమో వస్తుందో రావో మీకు తెలియదు, నాకేం గుర్తు అంటున్నారు.